ఏ కాన్స్టిట్యున్సీకైనా గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇస్తుంది? డెవలప్మెంట్ గురించి. డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలు ప్రధానంగా. మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పిస్తారు. తద్వారా ప్రజలు లబ్ధి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జీవన ప్రమాణం పెరగాల, లబ్ధి పొందాలి. జీవన ప్రమాణం పెరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు రోడ్డు వేసినావు, నువ్వు ఎవరు వేసినా నీ రోడ్లో ఎవరు పని చేసినారు? నువ్వు వేసిన రోడ్లో నా నియోజకవర్గంలో ఎంతమంది వర్కర్లకి, ఎంతమంది కూలీలకి నువ్వు ఇచ్చినావు డబ్బులు? ఎన్ని ట్రాక్టర్లు పనిచేసినా నా నియోజకవర్గంలో, ఎన్ని వాటర్ ట్యాంకులు పనిచేసినా నా నియోజకవర్గంలో, నా నియోజకవర్గం సంబంధించిన పెట్రోల్ బంకుల్లో దేనిలో నువ్వు డీజిల్ పట్టించినావు నీ బండ్లకి? ఎన్ని కంకర యూనిట్ల నుంచి నా నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులకు లబ్ధి చేయాలి? ఎన్ని మా దాంట్లో ఉన్న సిమెంట్ షాపుల్లో కానీ, స్టీల్ షాపుల్లో కానీ నువ్వు ఎన్ని లక్షలు కొన్నావు? నువ్వు అడుగుతున్నావు డెవలప్మెంట్ అంటే ఏంది? మౌలిక జీవన ప్రమాణాలు పెంచడానికి డబ్బులు ఎందుకు ఇస్తాను? మనీ సర్క్యులేట్ అవ్వాలి కదా. మనీ సర్క్యులేట్ కావాలి, అప్పుడే నీకు డెవలప్మెంట్. నువ్వు రోడ్ వేసినా అంటే నువ్వు వాడు ఎంత ఇచ్చినాడో చెప్పి నువ్వు ఎంత తీసుకున్నావు? నీకు ప్యాకేజ్ ఎంత వచ్చిందో ఎవరికి తెలుసు? నీకు 500 కోట్లు వచ్చిందా, 1000 కోట్లు వచ్చిందా? మా ఊరికి రోడ్డు వేసినావు, నువ్వు వేసిన రోడ్డు నువ్వు పక్కన వెళ్ళిపోతాంది.